ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్ పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు జలగాం కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలు అందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సమ్మ అన్నారు. మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగి పాలకుర్తిలో వెలుగెట్టిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ టాపింగ్, భూ కబ్జాలకు పాల్పడిన మీ నాయకుడు త్వరలో జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ 7 సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతిలో 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసినది కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు మొసలి కన్నీరు గారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా, నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచ్లకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నావు. ఎందుకంటే దయాకర్ రావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్లుగా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇవాళ అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావు అని చెప్పి దయాకర్ రావుని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తున్నారు తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలని ఒక ఉద్దేశం మీరు తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా, 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అభాస్పాలు కాకని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం.